నంద్యాల జిల్లా అలగనూరు బ్యాలెన్స్ రిజర్వేర్ను ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ జయసూర్య సందర్శించారు. తాగునీటికి అలగనూరు రిజర్వేర్ అనుకూలమైందని పుట్ట సుధాకర్ యాదవ్ అన్నారు. దివంగత ఎన్టీఆర్ 3 కోట్ల రూపాయలతో రిజర్వేర్ను శంకుస్థాపన చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ రిజర్వేర్ ఉద్దేశం కడప జిల్లాకు సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. కడప జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని సీఎంకు దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ తెలిపారు. అలగనూరు రిజర్వాయర్ పరిశీలించడానికి మేము నందికొట్కూరు శాసనసభ్యులు జయసూర్య గారు ఈరోజు ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఈ దారుణం చూస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే చిన్న పనికి ఇంతలా డ్యాము నిలబెట్టుకోవడం అంటే చాలా బాధాకరం. అలగనూరు రిజర్వాయర్ 2.95 టీఎంసీ అలగనూరు రిజర్వాయర్. ఈ రిజర్వాయర్ ఎవరికి అనుకూలం అంటే మన కడప జిల్లాకు తాగునీటికి సాగునీటికి అన్నిటికీ అనుకూలం ఉన్నటువంటి అలగనూరు రిజర్వాయర్. ఇక్కడ అలగనూరు రిజర్వాయర్ స్టార్టింగ్ ఉద్దేశం ఏంటంటే 1985లోనే ఎన్టీ రామారావు గారు, మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఒక 3 కోట్ల రూపాయలు పెట్టి 3 కోట్లతో ఎస్టిమేట్ శాంక్షన్ చేపించి ఆ రోజు ఒక ప్రణాళిక ముందుకు పెట్టారు. ఎక్కడి నుంచి కేసీ కెనాల్ 122 కిలోమీటర్ దగ్గర నుంచి ఇంటెక్ కెనాల్ దగ్గర నుంచి ఇక్కడికి 19 కిలోమీటర్లు ఇంటెక్ కెనాల్ వేసి దీని 3500 ఎకరాల విస్తీర్ణంలో డ్యామ్ కడితేగిన ఇది కడప జిల్లాకు వర్షాలు వచ్చినా రాకున్నా కూడా డ్రింకింగ్ సమస్య ఉండదని చెప్పి ఆ రోజు మన స్వర్గీయ రామారావు గారు ఆలోచించుకొని ఈ ప్రాజెక్టును ఆ రోజు స్థాపించారు. స్థాపించిన తర్వాత 2099లో వర్క్ స్టార్ట్ చేసి ఇప్పుడు 2004 కల్లా కంప్లీట్ చేశారు. 59,76,00,000తో టెండర్ పిలిచారు, వర్క్ కంప్లీట్ చేశారు. 2004 కంప్లీట్ చేసిన తర్వాత 2005లో నీళ్లు నింపడం జరిగింది. నింపిన తర్వాత 2.95 టీఎంసీ బదులు 2.64 టీఎంసీ నీళ్ళు నిలబెట్టారు. నిలబెట్టి 2017 వరకు ఉన్న తర్వాత 2017లో చిన్న బ్రీచ్ అయింది. అలగనూరు